ఎంతో రుచిగా ఉండేటువంటి బెల్లం నువ్వుల లడ్డు గురించి ఇక్కడ మనము కంట్రీ జాగరీ తీసుకుంటున్నామండి. ఈ కలర్లో ఉంటుందన్నమాట. ఇంకా ఒక పక్కనేమో నువ్వులు ఫ్రై అవ్వడానికి పెట్టాను. కొన్ని వేరుశనగ పలుకులు కూడా మనము వేపుకుని పెట్టుకున్నాం పొట్టు తీసుకుని. ఇప్పుడు వేగిపోయినటువంటి నువ్వు పప్పుని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటామండి. ఈ లోపు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆ వేడికి అది కరిగిపోతుంది. నువ్వులు పొడి అయితే చక్కగా మనకు మెదిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను తాటి బెల్లం 3 గరిటెలు నిండా వేసుకుంటున్నాను. ఈ గరిటెతోటి మొదటి గరిటె వేసానండి, 2 మూడోది వేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళా గ్రైండ్ చేసుకున్నామండి. ఆ గ్రైండ్ చేసుకున్న పొడిని నెయ్యి కరిగింది కదా, ఆ ప్యాన్ లో వేసేసుకున్నాము. అదంతా మంచిగా నెయ్యి కోట్ అయ్యేలాగా మనం చేసుకుంటామండి. గోరచ్చగా ఉంటుంది అనమాట నలిగినప్పుడు. ఆ వేడిలో చేసేసుకుంటే మనకి ఉండలు అవుతాయి. వేరుశనగ పలుకులు నేను ఫ్రై అయిన నువ్వులను కూడా 2 టేబుల్ స్పూన్ పక్క పెట్టుకున్నానండి. అది కూడా వేసేసుకుని ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుని చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసేసుకుంటామండి. రోజుకు ఒక్క ఉండ చాలు అనమాట. మనకు సరిపడా కాల్షియం అండ్ ఐరన్ చక్కగా పుష్కలంగా లభిస్తాయండి. పైగా తింటున్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉండవు. దానివల్ల కలిగేటువంటి అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఒక స్వీట్ తిన్నామనేటువంటి సంతృప్తి కూడా ఉంటుంది. మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలేటువంటి వేరుశనగ పప్పు పలుకులు క్రంచీగా చాలా చాలా బాగుంటాయండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది ఈ నువ్వులు బెల్లం లడ్డు.